సమాంత గారి వాయిస్. కానీ యాక్చువల్గా సమాంత గారికి డబ్బింగ్ చెప్పేది సింగర్ చిన్మయి గారు కదా. సో ఆవిడ వాయిస్ కదా, ఆవిడని ఎందుకు చెప్పట్లేదు అందరూ? నేను చాలా సార్లు చెప్తూనే ఉంటాయి. ఓకే, సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? యా, అన్నయ్య ఉన్నారు. అన్నయ్య తమ్ముడు కూడా ఉండేవారు. సో తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోయారు. ఈ ఆపరేషన్ అనేది నిజంగా చాలా పెయిన్ ఉంటుందా? ఎలా పెయిన్? చాలా పెయిన్ ఉంటుంది. సర్జరీ అయిన తర్వాత 41 days నడవడానికి ఏం ఉండదు. ఒకప్పుడు మిమ్మల్ని దేవతల్లాగా కొలిచేవారు, కానీ రాను రాను ఆ రెస్పెక్ట్ కాస్త కంప్లీట్గా దిగజారిపోయింది. దేవత స్థాయి నుండి ఇప్పుడు మమ్మల్ని చూస్తే దెయ్యం అనే స్థాయికి వచ్చారు. కొంతమంది నెగిటివ్ మాటల వల్ల మీరెందుకు మీ లైఫ్ని అక్కడే ఆపేస్తున్నారు? చదువుకోవట్లేదు, జాబ్స్ చేయట్లేదు, బిజినెస్లో ఎందుకు? సో ఈ సమాజం ఎలా ఉంది అంటే నాకు ఇప్పుడు చదువుకొని అనిపిస్తుంది. చనిపోయినప్పుడు చెప్పులతో కొట్టి తీసుకెళ్తారు. మన ఈ చనిపోయినప్పుడు జరిగేదానికంటే కూడా కార్యక్రమాలన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అని విన్నాను. సో అది ఎందుకు అని? ఒకప్పుడు పురాతన కాలంలో రాజుల కాలంలో ఉండేది అంట. రీసెంట్ టైమ్స్లో ఎక్కువ అవుతున్న టాపిక్ ఎల్జీబీటీకి క్వైర్ అని వస్తున్నారు, అవునా? లెస్బియన్స్ అని వీళ్ళంతా ఎప్పటి నుండో ఉన్నారు, కానీ ఈ మధ్య ఇంకా ఎక్కువ అవుతున్న టాపిక్ ఇది. సో దీని గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? సో ఇది ప్రస్తుతం ఎప్పటి నుంచో ఉంది. సో ఎల్జీబీటీక్యూ, అందులో మేము కూడా ఒక వర్డ్. అవును. ఫైనల్గా ఒక సాంగ్ పాడండి అందరి కోసం. ఒక డైలాగు, ఒక సాంగ్ ఫినిష్ చేసేద్దాం. ఇప్పుడు పాడితే జనాలు చచ్చిపోతారు. ఏమయ్యా రామయ్యా, ఎలా ఉన్నావు? నీకేం బాగానే ఉంటుంటావు. ఇక్కడ గదిలో చలి పెరుగుతోంది. కాశ్మీర్ నుండి నువ్వే పంపుతున్నావా? ఫస్ట్ లవ్ అంత ఈజీగా పోదు కార్తీక్, మర్చిపోవడం జరగదు. ఈ 3 yearsలో నన్ను మర్చిపోయావని అనుకున్నా, బట్ ఇప్పుడే అర్థమైంది నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావని. ఐఎమ్ సో మిస్సింగ్ యూ కార్తీక్. तड़पाए मुझे तेरी सभी बातें, एक बार है दीवानी. झूठा ही सही प्यार तो कर. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఈరోజు నేను ఎప్పటి నుండో ఆల్మోస్ట్ 3 months నుండి ఫాలో అప్ చేస్తున్నాను ఈ అమ్మాయిని. ఈరోజు ఫైనల్గా స్టూడియోకి అయితే రావడం జరిగింది. ఈవిడ వాయిస్ విని అందరూ గుర్తుపడతారు. యాక్చువల్గా అందరూ కూడా సమాంత లాగా ఈవిడ వాయిస్ ఉంటుంది అంటారు, కానీ మన సింగర్ చిన్మయి గారి వాయిస్లా ఉంటుంది యాక్చువల్లీ. ఎందుకంటే చిన్మయి గారే కదా సమాంత గారికి డబ్బింగ్ చెప్పేది. సో అందరూ కూడా సమాంత అంటారు, బట్ కాదండి, ఆవిడ వాయిస్ వచ్చేసి సింగర్ చిన్మయి గారిలా ఉంటుంది. సో ఆవిడ ఎవరో కాదు, నైని చౌహాన్. సో ఆవిడ గురించి ఒకసారి అంటే అందరూ కూడా ఇప్పటివరకు ట్రాన్స్జెండర్స్ గురించి నార్మల్గా ఇంటర్వ్యూ చేశారు, బట్ ఈ ఇంటర్వ్యూ మాత్రం కంప్లీట్ డీటెయిల్డ్గా ఉంటుంది. చాలా క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ ఉంటాయి. అండ్ ఇప్పటివరకు ఉన్న నెగటివ్ కమెంట్స్ కానీ వీళ్ళ గురించి నెగటివిటీ ఏదైతే ఉందో ఈ ఇంటర్వ్యూ ద్వారా అట్లీస్ట్ -1% లేదా 1% అయినా తగ్గుతుందేమో అని నేను అనుకుంటున్నా. సో అవన్నీ క్వశ్చన్స్ కూడా నేను ఒకసారి తనను అడుగుతాను. తన నుండి ఆన్సర్స్ కూడా నేను మంచిగా క్లియర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వాస్తవాలే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆమె దగ్గర నుండి కూడా, అబద్ధాలు చెప్పదు అని అనుకుంటున్నా. సో అన్నీ కూడా ఒకసారి ఆవిడనే అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? సూపర్గా ఉన్నా. ఆఫ్టర్ 5 months 3 to 5 months నేను మెసేజ్ చేసి ఐ థింక్ అంతే 1 month బ్యాక్ కలిసాము, బట్ వేరే ఇంటర్వ్యూలో కలిసాము. మన ఇంటర్వ్యూ కోసం కలవలేదు. ఎలా నడుస్తుంది లైఫ్? పర్లేదు, లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. కొన్నిసార్లు బాధలు, కొన్నిసార్లు సుఖాలు, కొన్నిసార్లు ఎగ్జైట్మెంట్. సో లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే, సో నార్మల్గా నాకు ఒక డౌట్ ఉంది. ఫస్ట్ అయితే ఆ డౌట్తో క్లియర్ చేసేసుకుంటాను. అందరూ కూడా సమాంత గారి వాయిస్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా, కానీ యాక్చువల్గా సమాంత గారికి డబ్బింగ్ చెప్పేది సింగర్ చిన్మయి గారు కదా. సో ఆవిడ వాయిస్ కదా, ఆవిడని ఎందుకు చెప్పట్లేదు అందరూ? నేను చాలా సార్లు చెప్తూనే ఉంటా, సమంత నా వాయిస్ చిన్మయి గారిది అని. సో చిన్మయి గారిది కూడా సమంతకి డబ్ చెప్పడం వల్ల టోటల్గా అది శామ్ వాయిస్ అని పీపుల్ కూడా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. సో నేను చెప్పిన వాళ్ళు వినట్లా, కొంతమంది అక్కడ ఇక్కడ ఇది చిన్మయి గారిది సో అని చెప్తున్నారు. సో అందువల్ల కొంచెం హ్యాపీ. సో నిజానికి వాయిస్ అయితే చిన్మయి గారిదే.
చిన్మయ్య గారిదే కదా. ఇది చిన్నప్పటి నుండి సేమ్ వాయిసా, లేదంటే ఆఫ్టర్ సర్జరీస్ వాయిస్ ఏమైనా చేంజ్ అయిందా? అలా ఏం లేదు, చిన్నప్పటి నుంచి ఇలానే ఉండేది. ఓకే. మా వాళ్ళు కూడా కొంతమంది అడుగుతుంటారు, వాయిస్ థెరపీ ఏమైనా తీసుకున్నారా, సర్జరీ ఏమైనా చేసుకున్నారా. నిజానికి నాకు వాటి కోసం కూడా తెలీదు. సో ఇవన్నీ వాళ్ళు చెప్పిన తర్వాత ఓకే ఇవి కూడా ఉంటాయా అని అనిపించింది. ఇవి కూడా ఉన్నాయి, అసలు ఇవి మనకు తెలియదు, మనం ప్రపంచానికి చాలా దూరంగా బతుకుతున్నాము, అప్డేట్ లో లేము. నిజం, నాకు ఇప్పటి వరకు తెలీదు. సో వాళ్ళు అడిగిన తర్వాత ఓకే ఇలా కూడా ఉంటుంది అని అప్పుడు రియలైజ్ అయ్యా. ఓకే, సో ఇదైతే క్లారిటీ వచ్చేసింది. ఎలాంటి వాయిస్ కోర్సులు ఏం తీసుకోలేదు, ఒరిజినల్ వాయిస్ అది. సో వాయిస్ కూడా చాలా బాగుంది, యాజ్ ఇట్ ఈస్ ఉంది తెలుసా, అట్లనే ఉంది సేమ్. మాట్లాడుతుంటే కూడా అదే వినిపిస్తుంది, అంటే మూవీస్ లో ఉంటది కదా, సడన్ గా ఆ వాయిస్ వస్తుంది అనమాట మైండ్ లోకి. యా. ఓకే, సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? యా, అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య తమ్ముడు కూడా ఉండేవారు. సో తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోయాడు. ఎందుకు, రీజన్ ఏమై ఉంటుంది? ఐ థింక్ తను 10th క్లాస్, మా తమ్ముడు, నాది ఇంటర్ అయిపోయింది. ఎవరో ఆ మెచ్యూరిటీ లెవెల్ లేని టైం కదా అది. సో లవ్ అని చెప్పి అది, సో అలా. నార్మల్గా మనం చాలా ఇంటర్వ్యూస్లో కానీ బయట కొంతమంది చెప్తున్నప్పుడు తప్పుగా అనుకోకండి, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. మేము చాలా చిన్న ఏజ్లోనే, ఒక 6 to 7 ఇయర్స్లో, ఒక 5 ఇయర్స్లోనే మేము మా బాడీలో బయాలజికల్ చేంజెస్ ఉన్నాయి, వాటిని మేము అప్పుడే రియలైజ్ అయ్యాము అని చెప్తూ ఉంటారు కదా. నిజంగా ఒక 5 to 8 ఇయర్స్ వాళ్ళలో చేంజెస్ ఉన్నాయి అనేది రియలైజ్ అవ్వడం అనేది అవుతుందా? మీరు ఏ ఏజ్లో రియలైజ్ అయ్యారు మీలో చేంజెస్ ఉన్నాయి అని చెప్పేసి? నిజానికి 5 to 6 ఇయర్స్ ఎలా రియలైజ్ అవుతారు? అది అప్పుడప్పుడే ఊహ తెలిసే వయసు కదా. సో కామన్గా చాలా మంది అలా చెప్తారేమో, కానీ అది వాస్తవానికి నిజం కాదు. ఒక పర్సన్ తనని తాను తెలుసుకోవడానికి అట్లీస్ట్ ఒక 13-12 ఇయర్స్ పడుతుంది. సో ఆ టైంలో అది కూడా తనకి ఇది ఇలా జరుగుతుంది ఎందుకలా అన్న థాట్లోనే ఉంటారు తప్ప నేను ఇదే అని కన్ఫర్మ్ కాలేరు కదా. సో అలాంటిది మా వాళ్ళు కొంతమంది చెప్తూనే ఉంటారు, 5 ఇయర్స్కి 6 ఇయర్స్కి నాకు ఇలా తెలిసింది. సో అలా ఏముంటుంది. నాకైతే ఉన్నప్పుడు నార్మల్ గా నాకు ఎక్కువ అమ్మాయిలతోనే ఆడాలనిపించేది, అసలు బాయ్స్ దగ్గరికి వచ్చిన నచ్చేది కాదు. ఎవరికైనా అలానే అనిపిస్తుంది, నాకు కూడా అలానే అనిపించేది. ఆడపిల్లలతో ఉంటాను, ఆడపిల్లలతో తిరుగుతాను, ఆడపిల్లల మధ్యలో పడుకోవటం. సో కానీ ఇవి ఎందుకు ఇలా జరుగుతున్నాయని నాకెప్పుడు తెలియలే. సో 8th అయిపోయింది, 8th క్లాస్ కూడా నాకు తెలుస్తూ ఉండేది. బట్ ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు నా ఫీలింగ్స్ నాకు తెలుసు, బట్ అప్పటికి ఊహ తెలియని వయసు. సో నేను ఇదా అదా అంత కన్ఫర్మ్ చేసుకోలేను. సో దాని తర్వాత ఆ థాట్ కూడా రాదు. ఆడపిల్లలతో ఉండాలనిపిస్తుంది. ఫ్రెండ్స్ కొంతమంది అడుగుతుంటారు, అబ్బాయిలు ఎందుకు అమ్మాయిలతోనే ఉంటావు, అమ్మాయిలతోనే ఆడుకుంటావు, మాతో ఉండొచ్చు కదా. సో అప్పుడు ఎందుకో వాళ్ళతో ఇష్టం, కంఫర్ట్ అనిపిస్తుంది అని చెప్తానే తప్ప, సో నాకు ఇలా ఉంటుంది అలా చెప్పడానికి కూడా ఆలోచన రావట్లేదు. సో దాని తర్వాత ఆఫ్టర్ 10th సో నేనేంటో నాకు అర్థం అవుతుంది. సో ఇంకా చేంజ్ అవ్వాలి, లేక ఫ్యామిలీ కోసం ఇలా ఆగిపోవాలి అనేది నేను డిసైడ్ అవ్వాలి. అవును, అదే సర్జరీ. మనం రీసెంట్గా చూసాం కదా, నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను, ఒక అమ్మాయి పాపం ఆపరేషన్ కోసం అని వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి సంథింగ్ చనిపోవడం కూడా జరిగింది. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి, నిజంగా అంటే అంత క్రిటికల్గా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా చాలా మంది చులకనగా మాట్లాడతారు కదా, సింపుల్ ఆ సిచ్యువేషన్ తర్వాత మాకు అర్థమైంది కూడా ఏంటంటే, చాలా మందికి అది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎవరైనా సరే, పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరైనా మనుషులు అనే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఒక అమ్మాయికి పురుడు తర్వాత మనం డెలివరీ తర్వాత మళ్ళీ రీబర్త్ అంటారు అమ్మకి, అవునా, బర్త్ ఇచ్చే అమ్మకి. అలానే ఒక అబ్బాయికి ట్రాన్స్ ఉమెన్గా మారిన తర్వాత కూడా అది మళ్ళీ రీబర్తే. దీన్ని బట్టి అందరికీ ఇది అర్థమైపోవాలి, బట్ స్టిల్ కూడా నెగటివిటీ అని పోవట్లేదు కదా అసలు. ఈ జనాలు ఎలా అనుకుంటారంటే, ఏముంది ట్రాన్స్జెండర్ ఏముంది, మహా అయితే వెళ్తారు సర్జరీ చేయించేసుకుంటారు, చులకనగా అనిస్తారు సర్జరీ చేయించేసుకుంటారు అని. అక్కడ ఒక ఆడపిల్ల తన బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు నొప్పి ఎంత ఉంటుందో దానికి 1000 ఎక్కువ ఉంటుంది మాకు. ఒక అవయవాన్ని తీసి మళ్ళీ వేరే స్త్రీగా మారాలనుకుంటే అది ఎంత నరకం. సో మేము ఈ జనాలతో అన్ని మాటలు పడి, సో చస్తామని తెలిసినా కూడా ఓకే మేము ఇలానే ఉంటాం, మమ్మల్ని మేము అద్దంలో ఆడపిల్లగా చూసుకోవాలి, మా అవయవాలు మాకు స్త్రీగా కనిపించాలని చెప్పి మేము తెగించి వెళ్ళినా సరే, ఏముంది ట్రాన్స్జెండరేగా, మా అయితే ఆపరేషన్ చేయించుకుంటారు అన్న మాట ఎంత సింపుల్. ఒక్కసారి ఈ కాలంలో ఎలా అంటే అమ్మాయిలకు కూడా తెలియట్లేదు, ఒక బిడ్డకి తల్లి జన్మనిచ్చే పెయిన్ కానీ. సో ఎలా అంటే ఏముంది, ఇప్పుడు కాలంలో ఎలా అంటే ఆడపిల్లలు కూడా ఏముంది బిడ్డకి జన్మనివ్వడమేగా, అంత ఈజీగా తీసేసుకుంటున్నారు. సో దానివల్ల వచ్చే నొప్పి ఏంటో అవేం ఎవరికి తెలియట్లా. ఇప్పుడు కూడా మళ్ళీ ఎట్లా అయిపోయిందంటే, రాను డెలివరీస్ కూడా, అంటే ఆ పెయిన్ ఏంటో నిజంగా నాకు తెలియదు, ఎందుకంటే నాకు మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి ఆ పెయిన్ నాకు తెలియదు, దాని తప్పుగానే అనను.
అంటే 1 డేలోనే నడిపిచ్చేస్తున్నారు. అంటే 1, 2 డేస్‌లోనే డెలివరీ అయిపోగానే నడిపిచ్చేయడము. అంటే తొందరగా అంత పెయిన్స్ పడుతున్నట్టు కూడా దాన్నంత ఫీల్ అవుతున్నట్టుగా కూడా పక్కన వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అంత ఈజీ అయిపోయింది యాక్చువల్‌గా. రాను రాను ఇంక ఇది ఎట్లా ఎళ్తదో కానీ తెలీదు కానీ బట్ ఆపరేషన్ అనేది అలా కాదు గదా! యాహ్! ఈ ఆపరేషన్ అనేది నిజంగా చాలా పెయిన్ ఉంటదా? ఎలా ఎలా పెయిన్ చాలా పెయిన్ ఉంటది. వన్స్ సర్జరీ అయిన తర్వాత 41 డేస్ నడవడానికి ఏం ఉండదు. ఓకే. సో, ఇంకా అలానే ఉండాలి రూమ్‌లో. కంప్లీట్ బెడ్ మీదనే. కంప్లీట్ బెడ్ మీద. సో, ఒకవేళ ఒక ఐ థింక్ 1 వీక్ తర్వాత ఎవరైనా మనకి లేవాలి అనిపించినా, ఇంకొక ఇద్దరు ముగ్గురు సపోర్ట్ తీసుకున్నాక తప్ప లేవడం జరగదు. సో, ఓకే. అంతటి పెయిన్‌ని అనుభవించాలి. ఓకే. సో, నార్మల్‌గా సర్జరీస్‌కొస్తే ఒక అబ్బాయి ఒక అమ్మాయిగా మారాలంటే ఇది చాలా పర్సనల్ క్వెషన్. బట్ సారీ నిజంగా నేను అడుగుతున్నందుకు కూడా రియల్లీ సారీ. బట్ చాలా మందికి తెలీదు కాబట్టి అడుగుతున్నా. ఏ ఏ సర్జరీస్ చేయించుకుంటారు? ఒక అబ్బాయి అమ్మాయిగా మారాలంటే ఇది చాలా మందికి దీని మీద నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అందుకే అడుగుతున్నా. సో, ఒక ట్రాన్స్ ఉమెన్ ఇప్పుడు ఒక అబ్బాయి ట్రాన్స్ ఉమెన్‌గా మారాలి అనుకుంటే ఫస్ట్ డాక్టర్ కౌన్సెలింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత హ్మ్. 2 సర్జరీస్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ సర్జరీ బాటమ్ సర్జరీ ఉంటుంది. దాని తర్వాత టాప్ సర్జరీ ఉంటుంది. సో, అర్థం చేసుకోవచ్చు అర్థమైంది. అనుకుంటా. అర్థమైంది. సో, 2 సర్జరీసే ఉంటాయి. సో, దాని తర్వాత సర్జరీస్ ఏమీ ఉండవు అంతే. ఓకే. 2 సర్జరీస్ మాత్రమే మేజర్ యాహ్! సర్జరీస్. మేజర్ సర్జరీస్ ఇంకా అవి. మిగతావి కూడా అంటే నార్మల్‌గా మాట్లాడుకుంటే లైక్ ముందు ఫేస్ కట్ వేరేలా ఉంటుంది యాహ్! కాబట్టి ఫేస్‌కి సంబంధించిన సర్జరీస్ ఇవన్నీ కూడా లైక్ కొంతమంది నడుం షేప్ చేయించుకుంటారు అని విన్నాను. కొంతమంది లిప్ షేప్ ఇవన్నీ ఇంకా నార్మల్‌గా అమ్మాయిలు చేయించుకునేవే. రెగ్యులర్‌గా బయట ఉన్న సర్జరీసే. వాటికి అవును. వీటికి సంబంధం లేదు. లేదు. సో, ఇప్పటి కాలంలో ఎలా అంటే మా ట్రాన్స్ ఉమెన్స్ కూడా ఓకే. మేము అమ్మాయిలా మారాము. సో, ఇంకా కొంచెం అందం కావాలి. ఇప్పుడు ఏ ఆడపిల్లకైనా ఉంటుంది కదా! నాకు ఈ అందం ఉంది. కొంచెం అందం కావాలి. సో, మేము ఆడపిల్లలా మారిన అవును. తర్వాత మాకు కూడా ఆ భావాలు వచ్చేస్తాయి ఇంకా. సో, దానివల్ల కొంతమంది నోస్, లిప్స్ అలా చేయించుకోవడం ఉంటుంది కానీ స్టార్ట్ చేసి. మేజర్ సర్జరీస్ అయితే 2 ఉంటాయి. ఓకే. సో, మిగతా సర్జరీస్ అన్నీ కామన్ అవన్నీ. ఓకే. సో, నార్మల్‌గా నేను కొన్ని కొన్ని సార్లు యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్స్‌లో కానీ విన్న మాట ఇది. ఆహ్, మానిక్విన్ బొమ్మలుంటాయి గదా! హ్మ్. మన బొటిక్స్‌లలో పెడతారు. యాహ్! సో, ఆఫ్టర్ సర్జరీ మీ బాడీ అట్లానే ఉంటుంది. అంటే ఓన్లీ అప్పర్ బాడీ మాత్రమే ఉంటుంది. లోవర్ బాడీ అనేది అసలు వాళ్ళకి ఏముండదు. అనేది కూడా అంటే లైక్ మానిక్విన్ ఎలానో వీళ్ళు కూడా అలానే బొమ్మలాగానే వీళ్ళు కూడా అని కూడా నేను కొన్ని విన్నాను, చూసాను. సో, నిజంగా అంటే సెపరేట్ మళ్ళీ అమ్మాయి పార్ట్స్‌ని మీరు చేయించుకుంటారు. అప్పర్ బాడీని మీరు చేయించుకుంటారు. సో, లోవర్ బాడీని కూడా చేయించుకోవడం జరుగుతుందా? ఖచ్చితంగా. ఇప్పుడు ఓకే. మెయిన్ సర్జరీస్‌లోనే ఉంటుందది. అవును. డాక్టర్ కూడా సర్జరీ చేసేది ఆటోమేటిక్‌గా చేసాడు కదా నార్మల్‌గా. అవును. సో, మమ్మల్ని చూసి మా శరీరాన్ని బట్టే డాక్టర్ కూడా చేసేది. చాలామంది జనాలకు తెలియనిదేంటి అనేస్తూ ఉంటారు. నోరు జారడం ఈజీ కదా ఎవరికైనా సరే. అవును. సో, ఎదుటి వాళ్ళు పడే కష్టాలు లైక్ ఎవరికీ తెలియవు. ఇంకొంతమంది కూడా ఏమంటుంటారంటే అప్పర్ బాడీకొస్తే లైక్ సైజెస్ ఉంటాయి. ఇప్పుడు యాహ్! మన ఇన్నర్ సైజెస్ ఎలా అయితే ఉంటాయో యాహ్! ఆ సైజెస్ ఆఫ్ వాటిని చూజ్ చేసుకొని మనకెలా కావాలి అనేది పెట్టించుకోవడం జరుగుతుంది. ఇది నిజంగా వాస్తవమేనా? యాహ్! వాస్తవమే. ఇప్పుడు నా బాడీ ఉంది. ఇప్పుడు నా బాడీకి తగ్గట్టు నేను మెయింటైన్ చేయాలి అండ్ డాక్టర్ కూడా సజెషన్ చేయాలి. ఓకే. సో, నా బాడీకి తగ్గట్టు కాకుండా దానికి ఎక్స్‌ట్రా కావాలంటే నా బాడీ సపోర్ట్ చేయదు కదా! అవును. సో, ఇది కామన్ ఇది. సో, వీళ్ళు ఎడ్యుకేటెడ్‌గా ఉన్నారు, అన్‌ఎడ్యుకేటెడ్‌గా ఉన్నారు. ఇప్పటికీ అర్థం కాదు. మంచి మంచి సైంటిస్ట్‌లే చెప్తారు ఇప్పుడు. సో, కానీ ఇక దీన్ని కూడా ఎలా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బాడీ సపోర్ట్ చేసే దాన్ని బట్టే ఉంటుంది మనకి అని చెప్తున్నారు. కానీ అవును. బయట ఎట్లా అంటే వాళ్ళు అంటే టెంప్ట్ చేయడం కోసం అన్నట్టుగా చేయించుకుంటారు ఇట్లా. అమ్మాయిల కంటే వీళ్ళు ఎక్కువ అందంగా కనబడాలన్న దాంతోని అట్లా పెట్టించుకుంటారు. లైక్ ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. కానీ అర్థం కాదు. అలా ఏం లేదు. అమ్మాయిల కంటే మేము అందంగా కనిపించాలనేది వాస్తవం. ఎందుకంటే మేము ఆడపిల్లగా మారాలి. అవును. ఇప్పుడు ఒక ఆడపిల్ల కూడా అనుకుంటుంది, ఈ అమ్మాయి చాలా బాగుంది. నేను అవును. తినకన్నా అందంగా ఉండాలి. అవును. సో, మా కోరికలు కూడా అలాంటివే. సో, చూసే జనాలేంటి వీళ్ళు కేవలం ఏమంటారు సెక్స్ వర్క్ చేయడం వల్ల సో, ఎదుటి వాళ్ళకి కొంచెం కోరికలు కలిగించడం వల్ల చేయించుకుంటారు. అలా ఏం ఉండదు. సో, ఓకే. మా మనసుకు తగ్గట్టు మేము ఎలా ఉండాలో అనుకుంటామో సో, అలా అవ్వాలి అనుకుంటాం. అందులో తప్పే ఉంది? ఓకే. సో, నార్మల్‌గా ఇంకా కంప్లీట్ ఇంకా ఇది సర్జరీస్ తర్వాత బియర్డ్ ఉంటుంది. యాహ్! నార్మల్‌గా అబ్బాయిలకైతే బియర్డ్ ఉంటుంది. సో, దానికి సంబంధించి కూడా అంటే లైక్ తర్వాత సర్జరీ తర్వాత మనకి బాడీలో నుండి పోయేది పార్ట్స్ మాత్రమే యాహ్! గదా! సో, మేజర్ పార్ట్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోవడం జరుగుతుంది. రిమూవ్ చేసుకుంటారు. యాహ్! సో, మరి బియర్డ్ సంగతికి వస్తే ఇది ఎలా? సో, ఇక్కడ ఏంటంటే ఒకటి మీరు గమనించాలి.
ఒక మెయిల్గా ఉండేటప్పుడు వాళ్ళకి ఉండే మూడ్ థింగ్స్ని బట్టి కొన్ని స్రావాలు రావడం జరుగుతుంది కదా. సో ఒకసారి ఆఫ్టర్ సర్జరీ తర్వాత పార్ట్స్ కట్ అయిపోయిన తర్వాత అలాంటి సో ఇలా ఏమంటారు లోపల బ్లీడింగ్స్ అవ్వటం కానీ ఒక మెయిల్కి ఉండే హార్మోన్స్ ఉండటం కానీ ఉండవు. సో పార్ట్తోనే అవి సగానికి సగం పోతాయి. సో దానివల్ల హెయిర్ కూడా గ్రో ఉండదు. ఓకే. సో దానివల్ల ఫీమేల్ హార్మోన్స్ వచ్చేస్తాయి బాడీలోకి, ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఓకే. సో దానివల్ల బియర్డ్ అవి వాటిని ఆగిపోతాయి. ఆగిపోయిన తర్వాత మేము లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఓకే. లేజర్ ట్రీట్మెంట్స్ వల్ల టోటల్ రిమూవ్ అవుతుంది. సో అలా ఓకే. ఓకే. సో వాటి వల్ల కంప్లీట్ ఇంకా మీరు మెయిన్ సర్జరీ వల్ల ఇక్కడ హెయిర్ కూడా మొత్తం కంప్లీట్ గా ఆగిపోతుంది. ఓకే. సో ఆఫ్టర్ సర్జరీ మీరు సొసైటీని ఫేస్ చేసినప్పుడు, ఫస్ట్ టైం ఫ్యామిలీని ఫేస్ చేసినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉండే? తెలిసిందే కదా, ఈ కాలంలో చూస్తూనే ఉన్నాం. ఇక జనాల మాటలకు వస్తే ఇంకా వాళ్ళన్ని మాటలు గుండెకి ఎంత గట్టిగా తగులుతాయి మాటల్లో చెప్పలేం. ఇంకా కామన్ అయిపోయింది ఒక ట్రాన్స్‌వుమెన్ లైఫ్. ఎలా అంటే ఎదుటి వాళ్ళు ఎన్ని అంటున్నా సరే ఓకే అంటూనే ఉంటారు, పడుతూనే ఉంటాం. అలవాటైపోయింది. మనసుకు తీసుకోవడం అలవాటు అవుతున్న కొద్దీ ప్రతిదీ ఈక్వల్ అంటే నార్మల్గా కనిపిస్తుంది. సో అంత బాధపడటం కానీ అలాంటివి ఏం జరగదు. నాకు అలవాటే. ఒక 2-3 రోజులు బాధ అనిపించింది, ఓకే ఇలా అని అంటారా, దాని తర్వాత రిలీజ్ అవ్వాలి. వాళ్ళ అన్న మాటలకు చావాలి అనుకుంటే నేను సర్జరీ వరకు వెళ్ళను. సో అంత నార్మల్ అది. నేను చావునే జయించి వచ్చాను, వీళ్ళ మాటలు ఎంత నాకు ఎంత. సో అలా ఒకప్పుడు పూర్వకాలంలో చాలా రెస్పెక్ట్ఫుల్గా చూసేవాళ్ళు, అవునా? చాలా రెస్పెక్ట్ ఉండేది, మిమ్మల్ని దేవతల్లాగా కొలిచేవారు, అవునా? మీరు ఆశీర్వాదం ఇస్తే వచ్చిన రోగం కూడా వెనక్కి పోతుందేమో అన్నంత, డాక్టర్స్ దగ్గరికి వైద్యం వాటి కంటే కూడా మీరు ఇంటి ముందుకు వస్తే కూడా పిలిచి మరీ అంటే ఇట్లా ఆశీర్వాదం తీసుకొని అలా మిమ్మల్ని గౌరవించి పంపించేవాళ్ళు ఒకప్పుడు పూర్వకాలంలో. కానీ రాను రాను ఆ రెస్పెక్ట్ కాస్త కంప్లీట్గా దిగజారిపోయింది. ఎందుకంటే దీనికి కారణం అసలు ఏంటి అనేది, అంత దేవత స్థాయి నుండి ఇప్పుడు మమ్మల్ని చూస్తే దెయ్యం అనే స్థాయికి వచ్చారు. ఎగ్జాక్ట్లీ. అసలు ఇంత దిగజారిపోవడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? ఏముంది, ఈ వీడియోకి వెళ్ళి చూస్తే మా వాళ్ళు నన్ను కూడా తప్పుగా అనుకోవచ్చు, కానీ వాస్తవానికి ఇది నిజం. ఇప్పుడు మనం ఉండేదాన్ని బట్టి కూడా జనాలు ఉంటారు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఇప్పటికీ కూడా అది ఉంది. కానీ ఏదైతే మీరు ఆశీర్వదిస్తే మంచిదని ఇప్పటికీ అది నడుస్తుంది, కానీ ఇప్పుడు అది వేరేలా వెళ్తుంది. సో ఈ మధ్య కాలంలో ఎలా జరుగుతుంది అంటే పక్క రాష్ట్రాల నుంచి రావటం, ఇలా చీరలు కట్టేసుకోవటం, ఈజీ మనీ కోసం అంటారు కదా. సో ఈజీ మనీ కోసం అని వచ్చేయటం. సో వాళ్ళు చేసే పనుల వల్ల ఒరిజినల్ ట్రాన్స్‌వుమెన్‌కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ మధ్య కాలంలో చూస్తున్నారు కదా, ట్రాన్స్‌వుమెన్ ఇవి చేస్తున్నారు, అవి చేస్తున్నారు. మెయిన్ చేసేది వేరే వాళ్ళు, నింద మాత్రం ట్రాన్స్‌వుమెన్స్ మీద పడుతుంది. సో వీటి వల్ల ఏంటంటే మా కమ్యూనిటీలో కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి, చాలా మంది బాధలు పడుతున్నారు. సో ఇది ఎప్పటికీ కవర్ అవుతుందో, ఎప్పటికీ క్లియర్ అవుతుందో చెప్పలేను. నీ క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే, నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు, నేను పుట్టి పెరిగినప్పటి నుండి అంతకు ముందు ఉన్న బుక్స్ కానీ లేదంటే యూట్యూబ్స్లో మనం మూవీస్లో కానీ చూస్తున్నంత వరకు రాజుల దగ్గర సలహాదారులుగా ఉండేవారు, అవునా? అంటే నర్తకులుగా రాజులకే ఒక రాజ్యాన్ని ఏలే రాజుకే మీరు సలహాలు ఇచ్చేవారు అప్పట్లో, అవునా? రాజుల కాలంలో. అలాంటి మీరు ఇప్పుడు బెగ్గింగ్ చేయడం, సెక్స్ వర్క్ చేసుకోవడము, ఇంటింటికి వెళ్ళి డబ్బులు తీసుకోవడము, లైక్ గృహప్రవేశాలు కానీ ఇవి కానీ అవి కానీ అంటే ఇట్లా బెదిరించి తీసుకోవడం, సో ఇవన్నీ కూడా అవుతున్నాయి. అంటే ఇవేనా కారణాలు? అంటే అంత రేంజ్లో ఉన్న మీరు ఇప్పుడు అసలు మీ హక్కుల కోసం పోరాడాల్సి వస్తుంది. నిజానికి అది ఒక పాయింట్ కావచ్చు, మెయిన్ అదే అని చెప్పలేం. సో ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, కొంతమంది ఇలా మారు వేషాల్లో వచ్చి జనాల్ని ఇలా బెదిరించి, సో మ్యాక్సిమం జనాలకి మంచి చేయడం వల్ల ఒక గుర్తింపు వస్తుంది. సో వాళ్ళకి అగైనెస్ట్ గా చేస్తే వాళ్ళు కూడా కొన్నిసార్లు బాధపడతారు, వాళ్ళు అగైనెస్ట్ గా మాట్లాడతారు. సో వాళ్ళు చేసే పనుల వల్ల మా మీద ఎఫెక్ట్ వచ్చిందే తప్ప మా వాళ్ళు ఇప్పటికీ స్టిల్ అలానే ఉన్నారు. ఒక మనిషిని ఒక ట్రాన్స్‌వుమెన్ ఎప్పుడు తన కష్టం తనకి తెలుసు. అమ్మా నాన్నలను వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి, ఫ్రెండ్స్ని వదిలేసి, సొసైటీని వదిలేసి, వీళ్ళందరికీ అగైనెస్ట్గా బ్రతికే మేము ఒక పర్సన్ లవ్ని తీసుకోవాలనుకుంటామే తప్ప వాళ్ళకి అగైనెస్ట్గా ఉండాలి అనుకోము. సో వారి ప్రేమను పొందాలంటే మేము మంచిగానే ఉండాలి. సో మేము మంచిగా ఉండడానికి ట్రై చేస్తాం. కానీ కొంతమంది చేసే పనుల వల్ల వాళ్ళు ప్రేమ కూడా మేము పొందలేక చివరికి వాళ్ళతోనే మాటలు పడాల్సిన దుస్థితి వచ్చింది ఇప్పుడు. కొంతమంది నెగిటివ్ మాటల వల్ల మీరెందుకు మీ లైఫ్ ని అక్కడే ఆపేస్తున్నారు? చదువుకోవట్లేదు, జాబ్స్ చేయట్లేదు, బిజినెస్ లోకి రావట్లేదు, ఎందుకు? సో ఇది కూడా కరెక్ట్ క్వశ్చన్.
సో ఈ సమాజం ఎలా ఉంది అంటే నాకు ఇప్పుడు చదువుకోవాలనిపిస్తుంది. అవును. సో చదువుకునేటప్పుడు ఇప్పుడు నా లైఫ్లో నేను చదువుకునేటప్పుడు నాకు అగెనిస్ట్గా ఎవరు మాట్లాడలేరు, సో ఎవరు నన్ను అవహేళన చేయలేదు కాబట్టి నాకు సరిపోయింది. అవును. కానీ ప్రతి ఒక్క ట్రాన్స్‌వుమెన్ లైఫ్ అలా అలా ఉండదు. ఉండదు. నిజానికి నేను ఉన్నంత కంఫర్టబుల్గా ఇంకెవరు వేరే ఉండరు. వాళ్ళు ఉండరు. సో ఎలా అంటే వాళ్ళు చదువుకునేటప్పుడు నువ్వు చెక్క, నువ్వు ఇది అది అంటే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది. అప్పుడు చదువుకోవాలన్న థాట్ ఉంటుందా వాళ్ళకి? ఉండదు. ఒకవేళ చదువంతా అయిపోయింది, ఓకే ఇవన్నీ కష్టాలు పడ్డాక చదువు అయిపోయింది, నేను జాబ్ చేయాలి, సో సర్చింగ్ ఫర్ జాబ్ అన్నప్పుడు ఎలా జాబ్కి వెళ్ళేటప్పుడు మీరు ట్రాన్స్ ఉమెన్, సో ఒకవేళ జాబ్ ఇస్తే పక్కనున్న వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారా, ఓకే వీళ్ళ వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా, అసలు వీళ్ళు చెయ్యగలరా అన్న థాట్లో వాళ్ళు కూడా పెండింగ్లోనే ఉంచుతారు. సో అప్పుడు కూడా ఏమవుతుంది, మళ్ళీ బాధపడతాం, వీళ్ళు ఇస్తారో ఇవ్వరో అన్న ఆలోచనతో ఆగిపోతాం. సో ఏవి మా చేతుల్లో ఉండదు, మేము చెయ్యలేము అన్న ధీమతో ఆగిపోయారు తప్ప మేబీ ఇప్పుడు కూడా అర్థం చేసుకుని ఎవరైనా గట్టిగా పోరాడి ముందుకెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా సాధించగలం. ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఇప్పుడు అందరి ట్రాన్స్ ఉమెన్లో నేను ఒక ట్రాన్స్ ఉమెన్నే. అవును. సో నాకు సినీ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్, నేను ఖచ్చితంగా చెప్తా ప్రతి సోషల్ మీడియాలో. సో ప్రస్తుతానికి కమ్యూనిటీలో ఏ పరంపర వృత్తులు ఉన్నాయో అవన్నీ నేను చేస్తున్నా. అవును. నాకు ఉపాధి దొరికేంత వరకు ఖచ్చితంగా చేస్తూనే ఉంటా. వన్స్ ఒకసారి నాకు జాబ్ కానీ ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఇవన్నీ వదిలేస్తానని గట్టిగానే చెప్తున్నా కదా. సో రానంత వరకు నేను చేస్తూనే ఉంటాను నా ఉపాధి కోసం, తప్పదు. యా. సో ఆ జాబ్స్ వస్తే కనుక ఇంకా ఇవన్నీ. ఇంకొకటి నార్మల్గా మనం ఇది మాట్లాడుకుంటే ఇందాక టాపిక్లో రోజుకొక బాబా పుట్టుకొచ్చినట్టు రోజుకు కొంతమంది వస్తున్నారు, అవునా, మేము ఇది మేము అది అని చెప్పేసి. నార్మల్గా నేను కూడా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదు ఎక్కడా కూడా. అందులో ఎలా అయితే దొంగ బాబాలు ఉన్నారో ట్రాన్స్ ఉమెన్స్లో కూడా, ట్రాన్స్జెండర్స్లో కూడా అలానే చాలామంది దొంగ వాళ్ళు ఉన్నారు. వాటి వల్ల మీకు చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు వాటికి ఎందుకు మీరు అంటే వాళ్ళని తగ్గించాలి? నేను ఒకసారి చూసాను, షాప్ దగ్గర ఒక మగవాళ్ళే చీరలు కట్టుకొని వచ్చేసినారు, ఫుల్ తాగేస్తున్నారు. ఒరిజినల్ వాళ్ళు వచ్చి పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టిండ్రు. అది మీరు కూడా వినుండి ఉంటారు నాకు తెలిసి, మన హైదరాబాద్లోనే జరిగింది, చాలా చోట్ల జరిగింది. పిచ్చి కుక్కల కంటే దారుణంగా కొట్టారు. అది వాళ్ళ హక్కు, అట్లా పోరాడాలి, అవునా. ఇది చాలా తర్వాత తగ్గిపోయింది. ఈ మధ్య ఎంకరేజ్ చేస్తున్నారా? లేదు. ఇప్పుడు ఎలా అంటే మీరు ఇప్పుడు నన్ను ఇన్ని క్వశ్చన్స్ అడగడానికి కారణం వాళ్ళ వల్లే. అవును. సో వాళ్ళు నెగిటివిటీ ఏదైతే స్టార్ట్ చేశారో మీరు ఈ క్వశ్చన్స్ నన్ను అడగడానికి వాళ్ళు రీజన్ ఒకవైపు. సో ఈ మధ్యకాలంలో మా ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా ఒక హక్కు తీసుకొచ్చారు. ఎలా అంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఇకపై రానివ్వద్దు, ఎవరైతే మన వాళ్ళు ఇక్కడ బ్రతుకుతున్నామో కొన్ని తరాల నుంచి వాళ్ళు మాత్రమే ఉండాలి. సో ఎవరైతే కొన్ని రోజులకు వచ్చి ఇలా సంపాదించుకొని వెళ్ళిపోతాము, కమ్యూనిటీని ఇలా భంగం చేస్తాము అని అనుకుంటారో వాళ్ళని రావద్దు అనే ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. సో ప్రస్తుతానికి అది ఫాలో అవుతున్నారు, ఫ్యూచర్లో కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నా. ఓకే. ఇంకొకటి కూడా విన్నాను ఏంటంటే, ఇప్పుడు మీ దానిలో అత్తయ్య, అమ్మ, అక్క, చెల్లి అని ఇలా డిసైడ్ చేస్తూ ఉంటారు కదా, అంటే రిలేషన్షిప్ని ఫామ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇది ఇలా ఏజ్తో సంబంధం ఉండదు, అంటే సర్జరీతో సంబంధం ఇది. అంటే లైక్ ముందు సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఇయర్స్ని బట్టి, అంటే ఎన్ని ఇయర్స్ అయింది, ఈ సీనియారిటీని బట్టి ఉంటుందా, ఎలా ఉంటుంది ఇది? అలా ఏం నార్మల్గానే మా ప్రేమను బట్టి మేము పిలుచుకుంటాం అలా. ఇప్పుడు నేను కమ్యూనిటీలోకి వచ్చాను, నాకంటూ గురువు అంటే అత్తయ్య తను. సో తను నన్ను ప్రేమగా చూసుకుంటుంది. ఎలా డిసైడ్ అంటే గురువు అనేది ఎలా డిసైడ్? ఎలా అంటే సపోజ్ ఒక ఫ్యామిలీ ఉందనుకో, ఫస్ట్ అమ్మ నాన్న అక్క, ఇలా నాకన్నా ఫస్ట్ అక్క ఉంటుంది, అక్కకి అన్నయ్య, సో వాళ్ళు నాకు అలా అవుతారు కదా. ఇప్పుడు నాకు మా అత్తయ్య ఉంది గురువు, సో మా గురువుకి అక్కలు చెల్లెలు ఉంటారు కదా, వాళ్ళు నాకు మమ్మీలు. ఓకే. సో అలా వరుసల్ని బట్టి మేము ప్రేమానురాగాల్ని పంచుకుంటాం. సో అంతకు మించి ఇలానే ఉండాలి అదే ఉండదు, మా ప్రేమను బట్టి ఉంటుంది అది. ఓకే. సో సర్జరీ అయిన తర్వాత పూజ విషయానికి వస్తే లైక్ నైట్లోనే చెరువు దగ్గరికి తీసుకెళ్ళడము, మురిగి మాత అమ్మవారు కదా. అవును. సో కోడి పుంజి పైన ఉంటారు కదా అమ్మవారు, విన్నాను నేను కూడా. సో పూజ ఈ ప్రాసెస్ ఏంటి, ఎన్ని డేస్ జరుగుతుంది ఇది? సో మాకు 41 days ఉంచుతారు కదా సర్జరీ అయిన తర్వాత. అంటే లైక్ ఇప్పుడు ఇది అమ్మాయి మెచ్యూర్డ్ అయినప్పుడు ఎలా అయితే 11 days పక్కన కూర్చోబెడతారో అలానే సేమ్ మీకు 41 days బెడ్ రెస్ట్ ఉంటుంది. బెడ్ రెస్ట్ 41 days ఉన్న తర్వాత సో 41 day నైట్ అమ్మవారికి పూజ చేయించి, సో ఇలా గంగలో పాలు పోయించిన తర్వాత మాకు ఇంకా బయటకు తీసుకొస్తారు. అంతే. ప్రాసెస్ కూడా బాగుంటుంది. ఫస్ట్ అమ్మవారి అంటే అద్దాన్ని, మా మొహాన్ని కూడా మిమ్మల్ని చూపించరు, సో అమ్మవారిని చూసాక మేము మమ్మల్ని చూసుకోవాలి. ఓకే.
ఫస్ట్ కూడా మిమ్మల్ని చూసుకోరు అయితే ఆఫ్టర్ No. సర్జరీ కూడా. సో అమ్మవారిని చూసాక మమ్మల్ని చూసుకుంటే అమ్మవారి అంత అందం వస్తుంది. అదొక నమ్మకం. అవును, ఓకే. అదొక నమ్మకం అండ్ ఆచారం కూడా అనుకుంటా. నాకంత తెలీదు. సో మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఓకే. అలా. అలా మనకి పూజ అవుతుంది. అవును. తర్వాత కూడా మీరు ఇంకా కంటిన్యూ అమ్మవారిని Yeah. అది ఇయర్కి ఒకసారి చేసుకుంటారు అంటే ఎట్లా ఇయర్కి ఒకసారి అంటే ఇప్పుడు మన బర్త్డే ఎలా, ఇప్పుడు మేము సర్జరీ చేయించుకున్నాక వన్స్ మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టినట్టే. ఉంటుంది? సో మేము ఏ డేట్లో అయితే సర్జరీ చేయించుకున్నామో అది మాకు మళ్ళీ బర్త్డే టైప్. సో దాన్ని బట్టి మళ్ళీ అదే డేట్ని మేము అమ్మవారికి పూజ చేస్తాం. అతనికి వస్తే చనిపోయినప్పుడు చెప్పులతో కొట్టి తీసుకెళ్తారు. ఒక అంటే అంటే నార్మల్గా మన ఈ చనిపోయినప్పుడు జరిగేదానికంటే కూడా కార్యక్రమాలు అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అని విన్నాను. సో అది ఎందుకు అని? ఏమో నాకు తెలీదు. సో నేను వచ్చి 6 years అయ్యింది. సో ఇప్పటి వరకు నేను ఎప్పుడూ అలా చూడలేదు అండ్ మా వాళ్ళ దగ్గర వినలే. కొన్నిసార్లు నేను కూడా విని అడిగా, సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఒకప్పుడు పురాతన కాలంలో రాజుల కాలంలో ఉండేది అంట. బట్ ఈ ప్రస్తుత కాలంలో అయితే అలా ఏం లేదు. సో నలుగురితి స్త్రీ పురుషులకు ఎలా ఉంటుందో మాకు కూడా ఈక్వల్గానే ఉంటుంది. మేబీ అది పురాతన కాలంలో ఏమో. ఓకే. ఇప్పుడైతే అలా అలాంటిది ఏం లేదు. ఎక్కువ అవ్వట్లేదు. సో ఇంకొకటి సిల్లీ క్వశ్చన్ అనుకుంటారు అనుకుంటా నేను అడిగిన తర్వాత, ఒక అమ్మాయి ఒక ట్రాన్స్జెండర్ని యాక్సెప్ట్ చేసేస్తుంది, పక్కన కూర్చున్నా ఫ్రెండ్షిప్ చేయాలన్నా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఒక ట్రాన్స్జెండర్ ఎందుకు అమ్మాయిని యాక్సెప్ట్ చేయదు? ఇది నిజంగా వాస్తవమేనా? నాకున్న డౌట్. మెయిన్ నా క్వశ్చన్ కూడా ఇదే. ఎలా అంటే ఇప్పుడు నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాను కదా. ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. నా యూట్యూబ్ నా ఇన్స్టాలో కూడా ఎక్కడ నేను ట్రాన్స్ ఉమెన్ అని కానీ నేను ట్రాన్స్జెండర్ అని కానీ ఎక్కడ నేను చెప్పుకోలే. ఓకే. ఎందుకంటే నేను అన్ని అయిపోయిన తర్వాత స్త్రీగా పరిగణించుకున్నా. అవును. సో నేను ఇప్పుడు లేడీలానే ఫీల్ అవుతాను. కానీ మా ట్రాన్స్ కమ్యూనిటీలో కొంతమంది అందరూ అని కాదు, నేను ట్రాన్స్జెండర్ని నేను ఇలా కొన్ని పదాలు తీసుకొచ్చి వాళ్ళే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు. ఎందుకలా? ఇప్పుడు నీ అంతటా నువ్వు మారిన తర్వాత నువ్వు ఫిమేల్ అవుతావు కదా. అవును. ఇప్పుడు ఒక ఆడపిల్ల కూడా మమ్మల్ని నిజానికి ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఫ్రెండ్స్. సో వాళ్ళు ఇప్పుడు నువ్వు ట్రాన్స్జెండర్ అని నన్ను ఇలా ఎప్పుడు మాట్లాడాల, నన్ను సమానంగా చూసుకుంటారు వాళ్ళతో. అవును. సో నేను కూడా ఎప్పుడు నేను ట్రాన్స్జెండర్ని అని చెప్పుకోవాలి. యాక్చువల్గా అసలు ఆ డిఫరెన్షియేషన్ రాదు. ఇప్పుడు నేనున్నాను, నాకు నువ్వు ఒక అమ్మాయిలానే కనిపిస్తున్నావు, ఎక్కడా కూడా నువ్వు ఒక ట్రాన్స్జెండర్ లాగా లేకపోతే ఇంకెలా నా మైండ్లో థాట్ అసలు రావట్లేదు. నేను ఒక అమ్మాయితోనే మాట్లాడుతున్నానే ఫీల్ అవుతా. కానీ మీ విషయానికి వచ్చేసరికి ట్రాన్స్జెండర్స్కి వచ్చేసరికి అమ్మాయిలని యాక్సెప్ట్ చేసుకోలేరు. ఎందుకో వాళ్ళు అంటే మేము అమ్మాయిలం కాదు, సపరేట్ జోనర్ అనే సపరేట్ ఏదో ఉంది అనే మైండ్ సెట్ని వాళ్ళు ఒక జోన్లో పెట్టేసుకుంటున్నారు. అంటే మేము అమ్మాయిలము అని చెప్పుకోకునే కంటే మేము ట్రాన్స్జెండర్స్ అని చెప్పుకుంటున్నారు అనమాట. సో కానీ కంప్లీట్ అమ్మాయే కదా. ఏమో నా డౌట్ కూడా అదే. ఇప్పటికీ వాళ్ళు మారతారని అనుకుంటున్నారు ట్రాన్స్జెండర్ని. సో అమ్మాయిలతో ఈక్వల్గా మనం ఉన్నప్పుడు మనం అమ్మాయిలమే కదా. సో కొన్నిసార్లు ఈ ఇంటర్వ్యూ చూసాక ఇక నుండి అయినా మానేయండి. చెప్పుకోకపోవడం వల్ల ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక ఇయర్ పాటు లేదా ఒక 2 years పాటు ఒక 10 years పాటు ఆ వర్డ్ అనేది అసలు లేకపోతే కంప్లీట్ అందరు అమ్మాయిలేగా. మా వాళ్ళు మళ్ళీ నెగటివ్ మాటలు రావు రాదు కదా. నిజానికి నెగటివిటీ అది స్ప్రెడ్ చేసేది మా వాళ్ళ సగంలో కొంతమంది. సో నేను అది ఇలా చెప్పుకోవడం వల్ల ప్రాబ్లం మాకే వస్తుంది తప్ప సో వేరే వాళ్ళకి కాదు. సో మళ్ళీ అయిపోయిన తర్వాత మా కొంప మేమే తగలెట్టుకున్న తర్వాత నీళ్ళు మళ్ళీ మేమే పోసుకోవాలి. అవును. సో అలా ఉంది ఈ సిచ్యువేషన్. నిజంగా అట్లానే అవుతుంది. అంటే ట్రాన్స్జెండర్ అని చెప్పుకో మళ్ళీ దీని తర్వాత కూడా అంటారు కొంతమంది. నన్ను కూడా చాలా మంది అమ్మాయిలు కూడా అడుగుతుంటారు ఏమని అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ అనేది చెప్పుకోవడంలో తప్పేముంది, అసలు నువ్వు అది చెప్పుకోవాల్సిన అవసరమే లేదురా బాబు, నువ్వు ఒక అమ్మాయివి. నాతో కూడా అంటారు. ఒకవేళ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కొన్ని కామెంట్స్ రావచ్చు, ట్రాన్స్జెండర్ అని చెప్పుకోకపోతే నువ్వు చేంజ్ అయిన తర్వాత అమ్మాయిలే చేంజ్ అయ్యావు, ఇప్పుడు నీకు ఫీలింగ్స్ అమ్మాయిలా ఉన్నాయి కాబట్టి అమ్మాయిలే చేంజ్ అయ్యావు, అమ్మాయిలే చేంజ్ అయిన తర్వాత నువ్వు ట్రాన్స్జెండర్ అని ఎందుకు చెప్పుకోవాలి, నేను అమ్మాయిని అని చెప్పుకోవచ్చు కదా. అదే కదా. సో నేను చెప్పేది కూడా అదే వేసుకుంటారు, రెడీ అవ్వడం అలానే రెడీ అవుతారు, మాట్లాడడం అలానే మాట్లాడతారు, అలానే ఉంటారు, అలానే నడుస్తారు, అన్నీ అలానే ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు స్పెషల్గా నేను ట్రాన్స్ అనేది ఎందుకు వస్తుంది, నువ్వు అమ్మాయి, ఐఎమ్ ఏ గర్ల్, ఐఎమ్ ఏ ఉమెన్ అని ఓపెన్గా చెప్పుకోవచ్చు కదా. సో ఇది నా డౌట్ కూడా, మేబీ వాళ్ళు ఎప్పుడు మారుతారో తెలీదు. సో నేను మాత్రం ట్రాన్స్ ఉమెన్ అయినా సరే నేను ఎప్పుడు గర్ల్ అనే ఫీల్ అవుతా. సో నా జెండర్ ఇది అని నేను ఎక్కడా ఇలా చెప్పుకోవడం జరగదు. మేబీ అలా చెప్పుకునే చోట వస్తే ప్రౌడ్ ఆఫ్గా చెప్పుకుంటా. రీసెంట్ టైమ్స్లో అంటే ఎక్కువ అవుతున్న టాపిక్
ఎల్జీబీటీక్యూ, సో క్వైర్ అని వస్తున్నారు, అవునా, లెస్బియన్స్ అని, వీళ్ళంతా ఎప్పటి నుండో ఉన్నారు, కానీ ఈ మధ్య ఇంకా ఎక్కువ అవుతున్న టాపిక్ ఇది. సో దీని గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? సో ఇది ప్రస్తుతం ఎప్పటి నుంచో ఉంది. సో ఎల్జీబీటీక్యూ అందులో మేము కూడా ఒక వర్డ్. అవును. సో కాబట్టి దానికోసం అంతగా నేను మాట్లాడలేను. ఎందుకంటే ఆ లిస్ట్లో ట్రాన్స్ ఉన్నారు, లెస్బియన్స్ ఉన్నారు, గేస్ ఉన్నారు, క్వేర్స్ ఉన్నారు, ఇతర పర్సన్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరితో ఈక్వల్గా నేను ఉన్నాను. కాబట్టి స్పెషల్గా దీనికోసం అంటూ నేను మాట్లాడడానికి ఏమి ఉండదు. ఎందుకు అంటే ఈ మధ్య క్వైర్ అని ఏదైతే అంటే మనకి ఇది ఎప్పటి నుండో ఉంది, కానీ మనకి అంత అవగాహన లేని టాపిక్ ఇది. సో క్వైర్స్ అని అంటే మాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, మేము న్యూట్రల్గా ఉంటాం, అసలు ఈ ఫీలింగ్ అనేది లేని వాళ్ళే క్వైర్స్ అని చెప్పడం జరిగింది ఓపెన్గా. సో అలాంటి వాళ్ళని కూడా కొంతమంది ట్రాన్స్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో, ట్రాన్స్జెండర్స్, మీరు కూడా జెండర్ మార్చుకోమని చెప్పేసి సజెషన్స్ ఇస్తారు అని. అంటే వాళ్ళకి లేకపోయినా కూడా వాళ్ళు వాళ్ళలానే బతకాలనుకున్నా, కానీ ఒక ట్రాన్స్జెండర్ వచ్చేసి గురువులు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మార్చుకోమని సజెస్ట్ చేస్తారు, అడుగుతారు అని చెప్పేసి కూడా వినడం జరిగింది. సో నిజంగా అంటే అలా చెప్తారా? ఈ మధ్యకాలంలో వస్తున్న ఈ కామెంట్స్ ఇలాంటివే వస్తున్నాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఒక అబ్బాయిని అనుకో, మీరు ఒక ట్రాన్స్జెండర్ అనుకోండి. మీరు నా దగ్గరకు వచ్చి మీరు నాలా ట్రాన్స్జెండర్గా మారిపో అంటే నా బాడీలో ఉన్న మెయిల్ పార్ట్స్ అన్ని నేను చేంజ్ చేసేసుకొని నా ఫీలింగ్స్ని నేను చంపేసుకొని మారిపోతానా? అదే మారం కదా. సో వాళ్ళు ఎలా నెగిటివ్గా చెప్తారంటే ట్రాన్స్జెండర్స్ ఇలా చెప్తారు, సో దాన్ని బట్టి నేను ఇలా మారిపోయాను చెప్తే మారిపోతామా? అంటే మన అవయవాన్ని కష్టం నష్టం అయినా సరే చచ్చిపోతామని తెలిసినా కూడా మనం అంత డేర్ చేసేస్తామా? సో ఈ మధ్య నెగిటివ్ వర్డ్స్ అవన్నీ అలా ఏమి ఉండదు. ఒక ట్రాన్స్ ఉమెన్ ఎప్పుడు తన లైఫ్ని తనే చూసుకుంటుంది, లేదంటే నలుగురికి నేను ఆదర్శంగా నిలబడాలి, లేదా నా కారణంగా ఎవరు బాధపడకూడదనే చూసుకుంటుంది తప్ప నాలా నువ్వు మారిపో, నేను పడ్డ కష్టాలు నువ్వు పడు అని ఎవరు చెప్పరు. సో అంత స్వార్థం కూడా మాలో రాదు. ఓకే. సో ఫైనల్గా ఉన్న బ్యాలెన్స్ ఉండిపోయిన క్వశ్చన్ ఏంటంటే 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి అంటే మళ్ళీ నువ్వు ఒకటే అన్నావు కదా అంటూ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. బతకడానికి బెగ్గింగ్ కానీ సెక్స్ వర్క్ కానీ వెళ్తాము అని చెప్పిన ట్రాన్స్జెండర్స్ దగ్గరనే, ట్రాన్స్ ఉమెన్స్ దగ్గరనే ఐఫోన్స్, బంగళాలు, కేజీల బంగారాలు, బెంచ్ కార్లు, ఆడి కార్లు, కొంతమంది ఓపెన్ గా చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇదంతా కూడా నేను బెగ్గింగ్ చేసిన నుండి వచ్చిన డబ్బులే, ఈ రోజు పూట తినడానికి, బతకడానికి అంటే మీనింగ్ ఏంటి? ఈ రోజు 3 పూటలో మన వేళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే మనం బెగ్గింగ్ చెయ్యాలి అనే దగ్గర నుండి బంగళాలు కట్టేంత వరకు, ఆడి కార్లు, బెంచ్ కార్లు, ఇంకా కార్ల పేర్లు కూడా నాకు తెలియవు, అలాంటి కార్లు కొనేంత వరకు కూడా ఎదిగారు అంటే వాళ్ళు ఎంత మందిని బాధ పెట్టి సంపాదించిన డబ్బు అయి ఉంటుంది. మేబీ బాధ ఎదుటి వాళ్ళు మా రక్తం, అది మేము చెమట వచ్చి కష్టపడిన డబ్బులు అయి ఉండొచ్చు కదా అది. సో బాధ పెట్టారు అని ఎలా అనుకోవచ్చు? మేబీ ఒక ట్రాన్స్ ఉమెన్ లైఫ్ ఎలా ఉంటుందంటే పొద్దున్న లేవగానే వెళ్ళాలి, అడుక్కోవాలి. సరే ఈ రోజు ఒకవేళ నేను ఎవరు చెప్పారు పొద్దున్నే వెళ్ళి లేవాలి అడుక్కోవాలి? మాకంటూ ఉపాధి లేదు, అదే పని చేయాలి. సరే గవర్నమెంట్ వెంటనే జాబ్ ఇచ్చేమను, నేను వెళ్ళి టీచర్గా లెసన్స్ చెప్తాను, స్కూల్ పిల్లల్ని మంచిగా చదివి మంచి స్థాయికి తీసుకెళ్తాను. నార్మల్ పీపుల్ లో, నార్మల్ ఉమెన్స్ లో తీసుకుంటే అందరూ గవర్నమెంట్ జాబే చేస్తున్నారా? నో, వాళ్ళకంటే ఈక్వల్ రైట్స్ ఉన్నాయి కదా. సో ఒక లేడీని ఒక ఆప్షన్ ఉంటుంది, మంచిగా చదివి వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యింటే ఖచ్చితంగా జాబ్స్ ఇస్తారు. ఒక ఆప్షన్ ఉంది గర్ల్ కి. ట్రాన్స్జెండర్స్ లో లేరా జాబులు చేస్తున్న వాళ్ళు? వాళ్ళందరూ కూడా మాటలు పడి ఉంటారుగా. ట్రాన్స్ ఉమెన్. సో ఎంతమంది అంటే వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్సే, వాళ్ళు కూడా మాటలు దాటొచ్చిన వాళ్ళే, వాళ్ళకి ఈజీగా లైఫ్ వచ్చి మీరు అన్నట్టుగా ఇప్పుడు మీకున్నంత లగ్జరీ లైఫ్ ఏదైతే ఫ్యామిలీతో అంటున్నాం, ఫినాన్షియల్ గా కాదు, ఫ్యామిలీతో ఉన్నంత లగ్జరీ లైఫ్ మిగతా వాళ్ళకి లేకపోవచ్చు అన్నారు. ఈ రోజు ఐపీఎస్ అయిన ఆవిడకి కూడా మాట పడకుండానే వచ్చిందంటారా? ఎన్ని మాటలు దాటుకొని వచ్చింది అంటే ఆమె పట్టుదల. నేను కూడా అదే చెప్తున్నా, మా కమ్యూనిటీలో పట్టుదల కొంతమందికి లేదేమో అని. ఆ పట్టుదల ఎక్కడ చెప్పాలా? నేను ఇళ్ళ దగ్గరకు వచ్చి, షాపుల దగ్గరకు వచ్చి బెదిరించి తీసుకుంటారు చూడండి, అక్కడున్న పట్టుదల వాళ్ళు ఎదగాలన్న దానిలో పెట్టుండుంటే చాలా మంది ఉండేవాళ్ళు. మేబీ కొంతమంది ట్రాన్స్ ఉమెన్స్లో స్నేహక్క, నిజంగా నేను ఆ పేరు చెప్పడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆమెను చూస్తే చాలా రెస్పెక్ట్ వస్తుంది. అవునా? చంద్రముఖి అక్క, నాకు తెలిసిన వాళ్ళ పేర్లే చెప్తున్నా. ఇప్పుడు మీరు అంటే మీరు ఓపెన్గా చెప్పారు, అవును నేను సెక్స్ వర్క్కి వెళ్తాను, అది తప్పేం, నేను దాన్ని జడ్జ్ చేయను. కానీ కొంతమంది ఉన్నారు రెస్పెక్ట్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు, దాంతోనే వాళ్ళు బతుకుతున్నారు. అవునా?
మీకు ఇది ముఖ్యమా అంటే డెఫినెట్గా వీళ్ళంతా కూడా మీ హక్కుల కోసం ఇప్పుడు మీతో సహా అందరూ హక్కుల కోసమే పోరాడుతున్నారు. కానీ వీళ్ళు బంగ్లాలు కడుతున్నారు, ఐఫోన్లు మెయింటైన్ చేస్తున్నారు, లగ్జరియస్ కార్లలో తిరుగుతున్నారు, పార్టీలకు వెళ్తున్నారు, పబ్లకు వెళ్తున్నారు. మేబీ వాళ్ళ కష్టజీతం కావచ్చు. సో అది మనం జడ్జ్ చేయలేము. నువ్వు ఎలా ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉన్నా, నా వెనక కొన్ని కోట్లు ఉన్నాయి, కానీ అదే పని చేస్తున్నా, ఎందుకంటే నా బాడీ దానికి అలవాటు పడిపోయింది. సో నేను అదేం చేయలేను. ఇలా అలవాటు ఇప్పుడు మీరే అన్నారు అలవాటు పడిపోయింది అని. ఇలా అలవాటు పడిన లైఫ్ కి గవర్నమెంట్ జాబ్ ఇచ్చి పొద్దుట నుండి సాయంత్రం దాకా నువ్వు జాబ్కి అంటే పోతానంటారా? నేనైతే ఖచ్చితంగా వెళ్తాను. నేను అదే చెప్తున్నా. సో ఎవరి మనిషి అయితే వాళ్ళ ఆధీనంలో ఉంటుంది, వాళ్ళు అన్ని జయిస్తారు. సో నేనేమనుకుంటున్నా, నాకంటూ ఒక ఉపాధి దొరికితే ఇవన్నీ వదిలేస్తా. ఖచ్చితంగా నేను చెప్తాను. సో అందరూ నాలానే ఉండాలి, నాలానే ఆలోచించాలి అంటే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ ఒక్కటి ఉండిపోయింది. నైని చౌహాన్ కంటే ముందు మీ ఒరిజినల్ పేరేంటి? నాని చౌహాన్. నాని చౌహాన్. అమ్మ వాళ్ళకి కూడా చౌహాన్ అని ఉందా? అమ్మకి నాన్నకి? లేదు, నాకు నాని చౌహాన్ చిన్నప్పటి నుంచి. అమ్మ వాళ్ళు విజయలక్ష్మి తిరుపతిరావు. అవును, అదే ఇలా తిరుపతిరావు ఇలా పెట్టుకుని అంటే చౌహాన్ అనేది. చౌహాన్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన వర్డ్ అది. ఓకే. సో దానివల్ల నా ఫ్రెండ్ ఉండేది నీలిమా చౌహాన్ అని. సో దాని పేరు వింటే నాకు ఎందుకో నచ్చేది. సో నేను కూడా ఇలా చెప్పా, నాకు ఇలా ఇష్టం అంటే. ఓకే, ఫ్రెండ్స్ కూడా అలానే పిలుస్తారు. అమ్మ నాన్న పెట్టింది కూడా నాని. ఓకే, దానికి మీరు చౌహాన్ అని యాడ్ చేసుకుని ఇప్పుడు నైని చౌహాన్ గా మారారు. అచ్చా, ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫైనల్ గా ఒక సాంగ్ పాడండి అందరి కోసం. ఒక డైలాగ్, ఒక సాంగ్ ఫినిష్ చేసేద్దాం. ఇప్పుడు పాడితే జనాలు చచ్చిపోతారు. ఏం పర్లేదు, మేము స్టార్టింగ్ లో ఒకటి వేసుకుంటాం, ఎండ్ లో ఒకటి వేసుకుంటాం. ఓకే, అంటే ఇంత దాకా వచ్చి ఆ రెండు చేపించకపోతే గిల్ట్ ఫీలింగ్ ఉండిపోద్దిగా. ఓకే, ఐ థింక్ సీతారామం బెటర్ అనుకుంటా. ఓకే, డన్. సీతారామమ్మ లైక్ ఏమై చేసావే, ఏదైనా ఒక హింట్ ఇవ్వచ్చు కదా. సమంతది ఏమై చేసావే, పోకిరంటనేది. మహేష్ బాబుది ఏంటిది సినిమా? ఏమై చేసావే డైలాగ్ గుర్తున్నాయి నాకు. లేకపోతే సీతారామం చెప్పిద్దామా? సీతారామం చెప్పి. ఏమయ్యా రామయ్యా, ఎలా ఉన్నావు? నీకేం బాగానే ఉంటుంటావు. ఇక్కడ గదిలో చలి పెరుగుతోంది, కాశ్మీర్ నుండి నువ్వే పంపుతున్నావా? అండ్ ఏమై చేసావే, ఫస్ట్ లవ్ అంత ఈజీగా పోదు కార్తీక్, మర్చిపోవడం జరగదు. ఈ 3 yearsలో నన్ను మర్చిపోయావని అనుకున్నా, బట్ ఇప్పుడే అర్థమైంది నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావని. ఐఎమ్ సో మిస్సింగ్ యూ కార్తీక్. ఓకే, సాంగ్ పాడితే ఖచ్చితంగా చేస్తారు. పర్లేదు, మేము చావకపోతే అందరూ చావరు. మాకు గణేష్ కూడా యాడ్ అయ్యిండు మీ సాంగ్ కోసం. तड़पाए मुझे तेरी सभी बातें, एक बार है दीवानी, झूठा ही सही प्यार तो कर, मैं भुला नहीं ऐसी मुलाकातें, बेचैन करके मुझको मुझसे यूं ना तीर नजर, रूठेगा ना मुझसे मेरे साथ ये वादा कर, तेरे बिना मुश्किल है जीना मेरा, मेरे दिल पर जरा जरा बहकता है महकता है आज तो मेरा तन बदन, मैं प्यासी हूँ मुझे भर ले अपनी बाहों में. సూపర్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ పాడింది కదా అట్లనే. సూపర్. కొంచెం ఇందులో చేంజ్ అయినట్టుగా అనిపించింది. కాఫ్ కూడా నవ్వి చెప్పి. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. చాలా క్వశ్చన్స్ కి ఓపెన్ గా ఆన్సర్ చేశారు. ఇఫ్ ఒకవేళ కనుక ఏదైనా క్వశ్చన్ మీకు ఇబ్బంది కలిగితే రియల్లీ సారీ. మీకు కానీ కమ్యూనిటీ కానీ ఎలాంటి ఏమంటారు హర్ట్ చేసే విధంగా అయితే నేను అడగలేదు అనుకున్నా. బట్ ఇఫ్ ఇన్ కేస్ బై ఎనీ 1% ఒకవేళ హర్టింగ్ అనిపించినా రియల్లీ సారీ. ఎవరిని టార్గెట్ చేసి అడగాలని అనుకోలేదండి. చాలా మందికి ఉన్న క్వశ్చన్స్ నేను ఈరోజు అడగడం జరిగింది. ఈవెన్ తను కూడా చెప్పారు, ఒకసారి మీరు చెప్పండి నాకు ఇబ్బంది కలిగించలేదని, లేదంటే నన్ను ఘోరంగా వేసుకుంటారు. సో ఒకవేళ కష్టంగా ఉంటే నేనే దానికి చెప్తాను కదా. మేబీ ఎదుటివారి మనోభావాలు దెబ్బతీయకుండా అడిగారనేది నా ఉద్దేశం కూడా. సో నేనైతే ఎలాంటి బాధపడలేదు. నాకు తెలిసి మా కమ్యూనిటీకి కూడా ఎలాంటి బాధ కలగవు అని అనుకుంటున్నా.
ఓకే. థ్యాంక్ యూ అండి. ఈ ఇంటర్వ్యూ కూడా ఎవ్వరిని కూడా టార్గెట్ చేసింది కాదు. అలానే ఏదో నెగెటివ్‌గా అడగాలని కూడా కాదు. చాలా మందికి బయట ఉన్న నెగెటివ్ క్వెషన్స్‌కి ఈ ఆన్సర్స్ ద్వారా అయినా పాజిటివిటీ రావాలి. అలా ఉన్న నెగెటివ్ అంతా పోవాలి. బయట వాళ్ళకి రెస్పెక్ట్ ఇంకా ఎక్కువ అవ్వాలి. ఉన్న నెగెటివ్ అంతా పోవాలనే థాట్‌తోనే క్వెషన్స్ అడగడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా గనుక హర్ట్ అయ్యి ఉంటే రియల్లీ సారీ. సో, అది మొత్తానికైతే సాంగ్ కూడా పాడించాను. డైలాగ్స్ కూడా చెప్పించాను. సో, నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్‌తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.